Hi dear students, welcome back to our channel Kumar Basics of Physics. మనం ఎంసెట్ వీడియోస్ డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు డిస్కస్ చేయబోయే వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకు అంటే ఎంసెట్ వెయిటేజ్లో కరెంట్ ఎలక్ట్రిసిటీకి ఎక్కువ ప్రియారిటీ ఉంది. మినిమం 2 మార్క్స్ వస్తాయి. కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి మినిమం 2 మార్క్స్ వస్తాయి. సో కాబట్టి చాలా ఫోకస్ చేయాల్సిన చాప్టర్. ఆ చాప్టర్లో కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని గత ఎగ్జామ్స్లో అడిగాడు. గత ఎగ్జామ్లో అడిగిన ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటిని ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కాబట్టి మీరు లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఏదైనా సాధించాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఓపిక, చాలా పేషెన్స్ ఉండాలి. వీడియో చూస్తున్నప్పుడు కూడా స్కిప్ చేసుకుంటూ చూస్తే నువ్వు దానికన్నా వీడియో చూడకుండా ఉంటే బెటర్. క్లియర్? ఏదైనా ఒక వీడియోని చూస్తున్నప్పుడు దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీ కాన్సెప్ట్ రీచ్ అవుతుంది. కానీ కొంచెం చూసి స్కిప్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అట్లా చూస్తే అసలు దానికన్నా వీడియో చూడకుండా ఉండడం ఉత్తమం. ఓకేనా? సో కాబట్టి మీరు ఏదైనా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఆ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక ఐడియాకి రండి. ఓకేనా? అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఒకసారి నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. నా ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లోకి వెళితే ఎంసెట్ వీడియోకి సంబంధించినటువంటి చాలా ప్లేలిస్ట్ ఉంటాయి. దాంట్లో అవన్నీ చూసిన తర్వాత మీకు నా ఛానల్ వర్కౌట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్ వస్తేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్, సో మస్ట్ వాచ్ ఇట్. ఇక్కడ బోర్డు పైన క్వశ్చన్ చూడండి. The resistance in the following circuit are R1, R2, R3 is equals to 6 ohms. The EMF of the battery is 12 volts. When the switch S is closed, the potential across the resistance R1 is changed by an amount. Options are given: -2 volts, 2 volts, -4 volts, +4 volts. ఇది ఎప్పుడు ఇచ్చాడంటే 9th September 2020 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. వాడు ఇచ్చినటువంటి ఒక సర్క్యూట్ ఉంది చూడండి. వాడు ఏం అడుగుతున్నాడంటే ఒక సర్క్యూట్ మనకి ఇచ్చాడు. ఆ సర్క్యూట్లో 3 రెసిస్టర్స్ ఉన్నాయి. R1, R2, R3 ఈ 3 రెసిస్టర్లు ఉన్నాయి. ఉన్నప్పుడు మనకి ఆ 3 రెసిస్టర్స్ కూడా 12 volts బ్యాటరీకి ఇచ్చాడు. 12 volts బ్యాటరీకి ఇచ్చాడు. ఎప్పుడైతే మనకి ఈ స్విచ్ క్లోజ్ చేసినప్పుడు వెన్ ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్ ద పొటెన్షియల్ అక్రాస్ R1 ఈజ్ చేంజ్డ్ బై యాన్ అమౌంట్. సో ఎప్పుడైతే మనం స్విచ్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఈ R1 దగ్గర ఉన్నటువంటి దాని పొటెన్షియల్ వాల్యూ ఎలా మారుతుంది అని అడుగుతున్నాడు. అది క్వశ్చన్. మనకి సర్క్యూట్లో 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఆ 3 రెసిస్టర్స్ కూడా మనకి 12 volts బ్యాటరీతో కలిపారు. సో మనకి ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ చేసినప్పుడు ఈ R1 రెసిస్టర్స్ దగ్గర ఎంత పొటెన్షియల్ అనేది ఉంటుంది, అది ఎంత వాల్యూ మారుతుంది. అంటే స్విచ్ ఓపెన్ చేయకముందు స్విచ్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు ఎంత పొటెన్షియల్ ఉంది R1 దగ్గర, స్విచ్ క్లోజ్ చేసిన తర్వాత ఎంత పొటెన్షియల్ ఉంది. అంటే స్విచ్ ఓపెన్ ఉన్నప్పుడు మనకి R1 దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంది, స్విచ్ క్లోజ్ చేసిన తర్వాత R1 దగ్గర ఎంత వాల్యూ ఉంది, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో అది మనం ఇక్కడ చేయాల్సినటువంటి విషయం. ఇక్కడ మనకి ఇది తెలియాలి అంటే మనకి 2 ఫార్ములాస్ తెలియాలి. ఫస్ట్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ఫార్ములా తెలియాలి. ఫార్ములా ఏంది? R is equals to R1 plus R2 plus R3. So that is the expression for equivalent of resistance in series combination. R is equals to R1 plus R2 plus R3. అదేవిధంగా ప్యారలల్ కాంబినేషన్ తీసుకుంటే 1/R is equals to 1/R1 plus 1/R2 plus 1/R3. సో ఇవి 2 ఫార్ములాస్ మనకు తెలుసుంటే ఇటువంటి సర్క్యూట్ డయాగ్రామ్స్ మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మినిమం ఐడియా ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ అన్నట్టే చూద్దాం. ఏమన్నాడు? ఫస్ట్ మనం అనుకుందాం వెన్ ద సర్క్యూట్ ఈజ్ ఓపెన్ ఆర్ వెన్ స్విచ్ ఈజ్ ఓపెన్. వెన్ ద స్విచ్ ఈజ్ ఓపెన్. సో ఎప్పుడైతే మనకి స్విచ్ ఓపెన్ చేస్తుందో అప్పుడు కరెంట్ అనేది మనకి ఓన్లీ ఈ ఫస్ట్ బాక్స్లో మాత్రమే మూవ్ అవుతుంది. The current is passes through the R3, R1 and only. There is no passes of current through the R2. ఎప్పుడైతే మనకు తెలుసు స్విచ్
ఓపెన్ ఉంటే నో కరెంట్ సప్లై, స్విచ్ క్లోజ్ ఉంటేనే కరెంట్ సప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ స్విచ్ ఓపెన్ ఉంది కాబట్టి అది ఆఫ్ కండిషన్లో ఉంది కాబట్టి R2 నుంచి కరెంట్ సప్లై జరగదు. కాబట్టి వెన్ ద ఎస్ ఈస్ ఓపెన్ ద కరెంట్ ఈస్ పాసెస్ త్రూ ది R3 అండ్ R1 ఓన్లీ. సో ఫస్ట్ బాక్స్ ఏవైతే ఉందో ఆ బాక్స్లో మాత్రమే కరెంట్ సప్లై జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనము ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ఫస్ట్ బాక్స్లో మూవ్ అవుతుందో ఈ R1 అండ్ R3 ఎలా ఉన్నాయి? హౌ R1 అండ్ R3 దే ఆర్ ఇన్ సిరీస్. ఎలా ఉన్నాయి? సిరీస్ ఉన్నాయి. వాడు ఏమన్నాడు? R1 ఈజ్ ఈక్వల్స్ టు R2 ఈజ్ ఈక్వల్స్ టు R3 ఏమన్నాడు? ద రెసిస్టెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఆర్ R1 ఈజ్ ఈక్వల్స్ టు R2 ఈజ్ ఈక్వల్స్ టు R3 ఈజ్ ఈక్వల్స్ టు 6 ohms. సో కాబట్టి ఇక్కడ R1 6 ohms అవుతుంది, R2 కూడా 6 ohms అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మనకి ఫార్ములా ఏంటి? R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ ఏంటిది R3. సో కాబట్టి R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ 6 12 ohms. సో మనకి ఎంత వచ్చింది? 12 ohms వచ్చింది. అంటే ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 12 ohms. మనం దేనికి ఇచ్చాము? 12 volts బ్యాటరీకి ఇచ్చాం. అంటే V ఈజ్ ఈక్వల్స్ టు 12 volts. సో ఎప్పుడైతే మనకి స్విచ్ ఓపెన్ ఉందో మరి కరెంట్ ఏమవుతుంది చూడండి, V ఈజ్ ఈక్వల్స్ టు IR. I అంటే ఏమవుతుంది? V/R. ఇక్కడ V వాల్యూ 12, R వాల్యూ 12, దెన్ వాట్ యు గెట్? V ఈజ్ ఈక్వల్స్ టు 12 అండ్ R ఈజ్ ఈక్వల్స్ టు 12, దెన్ వాట్ యు గెట్? 1 ఆంపియర్. కాబట్టి I ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆంపియర్. సో 1 ఆంపియర్ కరెంట్ అనేది సప్లై అవుతుంది. సో ఎప్పుడైతే ఈ రెండు ఈ విధంగా ఉన్నాయో సిరీస్లో ఉన్నాయో, సిరీస్లో ఉన్నప్పుడు R3 గురించి ఎంత కరెంట్ వెళుతుందో R1 నుంచి కూడా అంతే కరెంట్ వెళుతుంది. సో ఇలా వెళ్ళినప్పుడు మనకి ఆ R1 దగ్గర ఎంత పొటెన్షియల్ ఉందో చూద్దాం. R1 దగ్గర ఎంత పొటెన్షియల్ ఉందో చూద్దాం. సో కాబట్టి మనకేం తెలుసు? V ఈజ్ ఈక్వల్స్ టు IR ఫార్ములా తెలుసు. అప్పుడు ఏం రాస్తున్నాం? V ఈజ్ ఈక్వల్స్ టు IR1. V ఈజ్ ఈక్వల్స్ టు IR1. సో అప్పుడు ఏమవుతుంది? సింప్లీ V ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఇట్ ఈస్? ఎంత కరెంట్ వెళ్తుంది? 1 ఆంపియర్. 1 ఆంపియర్ ఇంటూ R1 యొక్క రెసిస్టెన్స్ ఎంత? 6. దెర్ఫోర్ V ఈజ్ ఈక్వల్స్ టు 6 volts. సో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది? ఎస్. ఎప్పుడైతే స్విచ్ ఓపెన్ ఉందో, స్విచ్ ఓపెన్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఎంత? 6 volts. క్లియర్? సో ఇది స్విచ్ ఓపెన్ అయి ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ స్విచ్ క్లోజ్ చేస్తే అప్పుడు మనకి ఈ R1 దగ్గర ఎంత పొటెన్షియల్ ఐడెంటిఫై చేయాలి. సో కాబట్టి దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు స్విచ్ క్లోజ్ చేసింది. క్లియర్? ఇప్పుడు స్విచ్ క్లోజ్ అయ్యింది అంటే కరెంటు R3, R2, R1 నుంచి కూడా వెళ్ళిపోతుంది. వెళుతున్నప్పుడు సరే 3 రెసిస్టెన్స్ కూడా కరెంట్ సప్లై అవుతున్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి మొత్తం రెసిస్టెన్స్ ఎంత ఉంది అంటే సో దానికి మనము ఫస్ట్ ఏం చేస్తున్నామంటే R1 అండ్ R2 దే ఆర్ ఇన్ ప్యారలల్. సో కాబట్టి ఈ R1, R2 అనేవి ప్యారల్గా ఉన్నాయి. సో ఇంతకుముందు చెప్పాను ప్యారల్ ఫార్ములా ఏంటి? 1/RE ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ రైట్? R2 ప్లస్ R1/R1 R2. అప్పుడు మనం రాసిన RE ఈజ్ ఈక్వల్స్ టు R1 R2 బై R1 ప్లస్ R2. దిస్ ఈజ్ ద ఫార్ములా. R1 R2 బై R1 ప్లస్ R2. సో కాబట్టి ఇక్కడ RE ఈజ్ ఈక్వల్స్ టు R1 అంటే ఎంత ఉంది? అగైన్ 6 కదా. 6 into 6 by 6 plus 6 and ఎంత? 36 by 12. So 12 ones are 12, 12 threes are, that is equals what? 3 ohms. సో ఇక్కడ ఏవైతే ఆ రెండు సిరీస్లో ఉన్నాయి ప్యారలల్గా ఉన్నాయో అవి మనకి ఎంత వచ్చింది? వాటి ఎఫెక్టివ్ 3 ohms వచ్చింది. ఈ 3 ohms అనేవి ఈ రెండింటి వచ్చిన కాంబినేషన్ అనేది దీంతో సిరీస్లో ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే దేర్ఫోర్ RE ప్లస్ R
ఈ రెండు ప్యారల్గా ఉన్నప్పుడు వచ్చిన వాటి యొక్క ఈక్వలెంట్ ఏవైతే ఉంటుందో ఆ ఈక్వలెంట్ అనేది ఈ R3కి సిరీస్లో ఉంటాయి. అప్పుడు మనం RE ప్లస్ R రాస్తున్నాను. RE వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. అండ్ R వాల్యూ ఎంత ఉంది? RE వాల్యూ ఈస్ హౌ మచ్ యు గాట్? 3. And this is what? R3. RE plus R3. That is what? 3 plus 6. That is equals what? 9 ohms. Therefore, total resistance in the circuit is what? 9 ohms. సో ఎప్పుడైతే మనకి 9 ohms వచ్చేసిందో మనకి అప్పుడు యాజ్ యూజువల్గా ఎంత కరెంట్ సప్లై అవుతుందో చూడాలి. ఏంది? V ఈజ్ ఈక్వల్స్ టు IR, I ఈజ్ ఈక్వల్స్ టు V బై R. కరెంట్ ఎంత ఇక్కడ మనకి? 12 volts బ్యాటరీ వోల్టేజ్ ఎంత? 12 volts బ్యాటరీ. 12 బై రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వచ్చింది? 9. సో 3 4s are 3 3s are. కాబట్టి ఎంత? I ఈజ్ ఈక్వల్స్ టు 4/3 amperes. 4/3 amperes. సో సర్క్యూట్ మొత్తంలో ఉన్న కరెంట్ ఎంత? 4/3 amperes. సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ కరెంట్ మొత్తంలో ఈ కరెంట్ అనేది ఇక్కడ వరకు ఎంత వస్తుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 4/3 amperes వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనకి 4/3 ఆంపియర్ కరెంట్ అంటున్నాం. ఎప్పుడు ఈ సర్క్యూట్ మొత్తంలో రెసిస్టెన్స్ మనం కన్సిడర్ చేసినప్పుడు రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 9 ohms వచ్చింది. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనము ఆ సర్క్యూట్లో ఉన్న మొత్తం కరెంట్ తీసుకుని ఎంత వచ్చింది? 4/3 ఆంపియర్ వచ్చింది. 4/3 ఆంపియర్ వచ్చినప్పుడు మనకి ఏవైతే కరెంట్ ఇక్కడ హైయర్ పొటెన్షియల్ నుంచి లోయర్ ట్రాన్స్ఫర్ అవుతుందో R3 గుండా ఏమో 4/3 ఆంపియర్స్ కరెంట్ వెళ్తుంది. R3 గుండా 4/3 ఆంపియర్స్ కూడా వెళ్తుంది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కరెంట్ దట్ ఈస్ స్ప్లిట్స్ ఇంటూ 2 parts. According to Kirchhoff law, this is what? I1 and this is I2. అంటే ఏవైతే మనకి ఈ కరెంట్ ఉందో ఆ కరెంట్ అనేది రెండు పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నానంటే I1 ఈజ్ ఈక్వల్స్ టు I2 ఈజ్ ఈక్వల్స్ టు 4/3/2. అంటే ఉన్న కరెంట్నే మనం రెండు భాగాలు చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 4/3/2 అని రాస్తున్నాం. దట్ ఈస్ వాట్? 4/6. 4/6 అంటే ఏమొస్తుంది? 2 2s are 2 3s are. సో ఎంత కరెంట్ ఉంది? సో కాబట్టి దీని నుంచి 2/3 ఆంపియర్స్ వెళ్తుంది. I1 ఈజ్ ఈక్వల్స్ వాట్? 2/3 ఆంపియర్స్ వెళుతుంది. 2/3 ఆంపియర్స్ వెళుతుంది. సో వెళ్ళినప్పుడు అసలు మనం ఎంత చేస్తున్నాం? ఆ R1 దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంటుందో కనుక్కోవాలని చేస్తున్నాం. సో కాబట్టి మనకి ఇక్కడ V ఈజ్ ఈక్వల్స్ టు I1 R1. V ఈజ్ ఈక్వల్స్ టు I1 R1. I1 వాల్యూ ఎంత వచ్చింది? 2/3 వచ్చింది. అండ్ R వాల్యూ ఎంత? సో ఇక్కడ ఆల్మోస్ట్ R1 వాల్యూ ఎంత? 6 ohms. కాబట్టి 2/3 ఇంటూ 6. 3 1s are 3 2s are ఎంత వచ్చింది? 4 volts. సో దిస్ ఈజ్ వాట్? V2 అండ్ దిస్ ఈజ్ V1. సో కాబట్టి ఎప్పుడైతే మన స్విచ్ ఓపెన్ అయి ఉంటుందో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? R1 ఈజ్ 4 volts. R1 ఈజ్ 4 volts. మనం ఏం కనుక్కోవాలి? యాక్చువల్గా స్విచ్ ఓపెన్ ఉన్నప్పుడు ఉన్న పొటెన్షియల్కి స్విచ్ క్లోజ్ అయిన తర్వాత ఉన్న పొటెన్షియల్ మధ్య ఎంత తేడా అంటున్నాం. ఎప్పుడైతే మనకి స్విచ్ ఓపెన్ ఉందో అప్పుడు ఎంత వోల్టేజ్? 6 volts. అండ్ దిస్ ఇస్ వాట్? 4 volts. కాబట్టి చేంజ్ ఇన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు రైట్ V2 minus V1. చేంజ్ ఇన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ వాట్? V2 minus V1. V2 వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. V1 వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. 4 minus 6 అంటే ఎంత? -2 volts. సో కాబట్టి V ఈజ్ ఈక్వల్స్ టు V2 minus V1 రాస్తున్నాం. V2 అంటే క్లోజ్ అయినప్పుడు, V1 అంటే ఓపెన్ అయినప్పుడు. సో V2 అప్పుడు మనకి 4 volts వచ్చింది. V1 అన్నప్పుడు 6 volts వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్? -2 volts. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి A ఈజ్ ద రైట్ వన్. ఓకేనా children, this is another model question. This is given in the 9th September 2020 shift 1. Question is, a circular wire has current density J 2 into 10 power of 10 ampere meter square into R square. Current density where R is the radial distance out of the wire radius 2 millimeters. Where R is the radial distance and out of the wire radius is 2 millimeters. And the end to end potential applied to the wire is 50 volts. How much energy in joules converted into the thermal energy in 100 seconds? A circular wire has current density
J is equals to 2 into 10 power of 10 ampere meter square r square, where r is the radial distance out of the wire, radius 2 millimeters. The end-to-end potential applied to the wire is 50 volts. How much energy is converted into the thermal energy in 100 seconds? So ఇక్కడ చూడండి జాగ్రత్తగా, వాడు ఇచ్చింది ఏంటంటే ఒక వైర్ ఉంది, ఇక్కడ రెడ్ కలర్ ఏవైతే ఉందో దట్ ఈజ్ సర్క్యులర్ వైర్ హ్యావింగ్ ద రేడియస్ ఆర్, అండ్ దాని చుట్టూ మనకి ఏవైతే ఒక డాటెడ్ కలర్స్ చూపిస్తున్నాను, మనకి వైర్కి ఎంత పొటెన్షియల్ అప్లై చేస్తున్నాం, 50 వోల్ట్స్ అప్లై చేసినప్పుడు ఆ వైర్ చుట్టుపక్కల కొంత హీట్ అనేది లిబరేట్ అవుతుంది. ఇక్కడ డిఆర్ అని చూపించా కదా, ఆ డిఆర్ ఉన్న ఏరియాలో అమౌంట్ ఆఫ్ హీట్ అనేది లిబరేట్ అవుతుంది. సో అయినప్పుడు మనకి ఈ సెంటర్ నుంచి ఆర్, క్యాపిటల్ ఆర్ అంటే ఆర్కి బయట 2 millimetersతో రేడియస్తో ఉన్నప్పుడు ఎంత హీట్ లిబరేట్ అవుతుంది అంటే, మనం ఆ వైర్కి 100 seconds పాటు 50 volts అప్లై చేస్తే ఎంత హీట్ అనేది లిబరేట్ అవుతుంది. సో మనకు తెలిసిన విషయమే కదా, అకార్డింగ్ టు ది జౌల్ ఎఫెక్ట్, వెన్ ద కరెంట్ ఈస్ పాసెస్ టు ది ఎనీ కండక్టర్, హీట్ ఈస్ లిబరేటెడ్. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దీనికి సాలిడ్ అండ్ డైరెక్ట్ మనకి ఒకటే డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏంటి ఆ ఫార్ములా అంటే, the amount of heat liberated here, that is equals to integral center limits తీసుకున్న 0 and limit r VTJ into 2 pi r dr. This is the formula you have to remember. H is equals to integral 0 to r VTJ 2 pi r dr. ఇక్కడ V వాల్యూ ఎంత 50 volts, T వాల్యూ ఎంత టైం 100 seconds, J వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు. సో కాబట్టి మనం ఫస్ట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. H is equals to integral 0 to r, V value how much given 50 volts. So 50 into T value is 100 seconds into, and this is what 2 J value 2 into 10 power of 10 into r square 2 pi r dr, 2 pi r dr. So into 2 pi r dr. Clear? So H is equals to, we will write 5 into, we will write this is 10 cube, 0 already is there, into 10, into 2 into 10 to the power of 10 into r square into r cube, 2 pi integral 0 to r cube dr. Because all are numbers, that's why there is no integration for them, only the variable thing is r. Clear? మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంటుంది, ఇంటిగ్రల్ x to the power of n dx is equals to x to the power of n plus 1 by n plus 1. And లిమిట్స్ తీసుకుంటే a is the lower limit and b is the upper limit. Then you have to substitute the values to be like this. First we have to substitute the upper limit, and again after that lower limit. So this is the formula you have to apply here. Now this is what r cube into dr. So again 5 into 2, what it is, 5 into 2 means what, 10 into 10 cube into again 10 power of 10, 5 into 2 is 10 cube into 10 power of 10 into 2 pi, and now integration is what, x to the power of n అంటే ఏంటి, ఇక్కడ n ప్లస్ n ఉంది 3 ఉంది కాబట్టి r to the power of 3 plus 1 by 3 plus 1, and limits are 0 to r. Clear? Then what, 10 power of 1, 10 power of 3, 10 power of 10, 1 plus 3 4, 4 plus 10 14, 10 power of 14 into 2 pi into, so first you have to substitute the value of capital R. So r to the power of 4 by 4 minus 0 means nothing, values we will get same thing. So then what you get, H is equals to 2 pi into 10 power of 14 into, r is nothing but what, 2 millimeters was given out of the, yes, 2 into 10 power of minus 3 whole to the power of 4 whole to the power of 4 by, again what it is, 4.
then what you get, h is equals to 2 pi into 10 power of 4 into 2 to the 4 into 10 to the power of minus 12 by 4. Clear? Then h is equals to 2 pi into 10 to the power of 4, sorry, 10 to the power of 14, this is 10 to the power of 14 and 10 to the power of minus 12. What do you get? 2 pi into 10 square into 2 square means what? 2 to the power of 4 means what? 2 into 2 into 2 into 2 by 4. So 2 2s are 4, these 2 4, this 4 cancel. Then what you get here? H is equals to 2 pi into 4 into 10 square. 2 pi means what? 8 pi. 8 pi into 100. That means h is equals to 800 pi. H is equals to 800 pi. So given among the options, second option is the right one. See the next question. ఇది ఎలక్ట్రిక్ పవర్ అనే టాపిక్ నుంచి ఇచ్చాడు, చూడండి జాగ్రత్త. వెరీ ఈజీ వన్, బట్ ఆ ఫార్ములా మీద చాలా ఫార్ములాస్ ఉంటాయి, చూద్దాం కూడా. There are 4 bulbs of powers 100 watts, 200 watts, 500 watts and 1000 watts. Among these, whose filament has high resistance? Assuming same voltage source. So again same options again given. ఏమంటున్నాడు? There are 4 bulbs. 4 bulbs ఉన్నాయట, వాటికి ఫిలమెంట్స్ కూడా ఉన్నాయట. ఉన్నప్పుడు ఆ ఫిలమెంట్లలో దిస్ ఈజ్ వన్ బల్బ్ filament, bulb A we are saying now. How much watt power is there? 100 watts. And again bulb B having some voltage, what it is, or how much it is? 200 watts B. And one more bulb it is there, that is also having some filament, and that should be what I have to say here, having some power 500 watts. And next bulb it is there having some power, what it is, this is the D bulb, watts how much? 1000 watts. సో 4 బల్బ్స్ ఉన్నాయి. 4 బల్బ్స్ ఉన్నట్టు ఈ 4 బల్బుల్ని మనం ఒకటే పవర్కి ఇస్తున్నాం, అన్నిటికీ ఒకటే వోల్టేజ్ని వాడుతున్నాం. వోల్టేజ్ని వాడుతున్నప్పుడు వీటిలో ఏ ఫిలమెంట్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది? హై రెసిస్టెన్స్ అనేది వీటిలో ఏ ఎక్కువ ఉంది అంటే ఏంటి? ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన ఏమో పవర్ వాల్యూస్, దేని వాల్యూ ఎక్కువ అంటున్నాడు? రెసిస్టెన్స్. అంటే పవర్కి రెసిస్టెన్స్కి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా అని మనం ఆలోచించాలి. సో ఆలోచించినప్పుడు మనకి ఒక ఫార్ములా స్ట్రైక్ అవ్వాలి. ఏంటి ఆ ఫార్ములా? P is equals to V square by R. This is the formula. Electric power in terms of voltage and resistance. P is equals to V square by R formula. It is there. సో ఇక్కడ ఏవైతే మనం 4 బల్బ్స్ ABCD అని నేమ్ ఇచ్చుకున్నామో, సో అక్కడ చూడండి ఏమన్నాడు? P is equals to V square by R. P అంటే ఎలక్ట్రిక్ పవర్, V అంటే వోల్టేజ్ అండ్ R అంటే రెసిస్టెన్స్. వాడు ఏమన్నాడు? సేమ్ వోల్టేజ్ అన్నాడు, అంటే V is constant. V is constant. V is the constant. సో వాడు ఏవైతే వోల్టేజ్ ఇచ్చిండో ఆ వోల్టేజ్ కాన్స్టెంట్. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు మనం? P is proportional to 1 by R. P is proportional to 1 by R. అంటే పవర్ ఈజ్ ఇన్వర్స్లీ proportionality. Inversely proportional. Inversely proportional means what? Any one of the quantity is less, next one is more. Any quantity is more, next one is less. సో కాబట్టి P and R అనేవి ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. ఉన్నప్పుడు P వాల్యూ హై ఉందనుకోండి, P వాల్యూ when P is high then R is low. R is low. When P is less, R is more. That is the relation here. పవర్ వాల్యూ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ ఉంటుంది, పవర్ వాల్యూ తక్కువ ఉంటే రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఇది చూసుకొని మనకు కావాల్సింది ఇది, వెన్ P is less, R is more. మరి ఇచ్చినటువంటి బల్బులలో దేని పవర్ తక్కువ ఉంది? మనం దీన్ని A అన్నాం, దీన్ని B అన్నాం, దీన్ని C అన్నాం, దీన్ని D అన్నాం. అంటే ఏ బల్బు యొక్క పవర్ తక్కువ ఉంది? ఎస్, 100 watts is less. సో కాబట్టి 100 wattsకి పవర్ బల్బుకి పవర్ తక్కువ ఉంది కాబట్టి దాని రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఈజ్ ద రైట్ వన్. అయితే చిల్డ్రన్
ఒక్కసారి ఒక నిమిషం ఆగండి. మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ పవర్ ఉంది కదా, ఆ ఎలక్ట్రిక్ పవర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి ఫార్ములాస్. ఆ ఫార్ములా ఇక్కడ మనకి పిఆర్ల మధ్య ఇచ్చాడు. అట్లా ఎలక్ట్రిక్ పవర్కి సంబంధించినటువంటి చాలా ఫార్ములాస్ ఉంటాయి. వాటి ఒకసారి మేము చూపిస్తాను. P = W/T, P = W/T. సో ఇక్కడ మనకి V = W/Q ఫార్ములా ఉందా? V = what? W/Q. దాని నుంచి W అంటే ఏం రాయొచ్చు? VQ రాయొచ్చు. W = VQ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ P = VQ/T, VQ/T. దాన్ని మనం P = V × Q/T అని రాస్తున్నా, V × Q/T రాస్తున్నా. Q/T అంటే ఏంటి? నథింగ్ బట్ కరెంట్. I = Q/T. సో కదా, అప్పుడు ఏమవుతుంది? P = VI, P = VI. సో ఇక్కడేమో పవర్, వోల్టేజ్, రెసిస్టెన్స్, ఇక్కడ పవర్, వోల్టేజ్, కరెంట్. సో డిఫరెంట్ ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా ఇది, నెక్స్ట్ ఫార్ములా ఇది, అండ్ థర్డ్ వన్ ఈజ్ P = VI. అట్లనే మన ఓమ్స్ లా ఉంది కదా, V = IR రాస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? P = what, right? IR × I. Then what, right? P = I²R, P = I²R. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంను బట్టి ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలో మనకు ఐడి క్లారిటీ ఉండాలి. ఒకవేళ కరెంటు, రెసిస్టెన్స్ ఇచ్చినాడు, పవర్ అనుకోమన్నాడు, అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. P = I²R యూజ్ చేయాలి. సో ఇప్పుడు దాన్ని రాస్తున్నాను. P² = I² × R, V/V అని రాస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? P = సారీ, దిస్ ఈజ్ R. ఓకే, I²R × R రాస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? I²R² అవుతుంది. సో దెన్ అగైన్ వాట్ ఈజ్ టోల్డ్ యూ? V = IR. దీని ఏం రాయొచ్చు? IR² రాయొచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి? V²R. అంటే ఇదే ఫార్ములా కదా. సో కాబట్టి మన ఎలక్ట్రిక్ పవర్ సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి తగ్గట్టు మనకి ఏదో ఒక ఫార్ములా మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఇచ్చిన క్వశ్చన్ వేటి మధ్య ఇచ్చాడు? వోల్టేజ్ అండ్ ఆర్, పవర్, రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఇది వాడాలి. నెక్స్ట్ వోల్టేజ్, కరెంట్, పవర్ ఇస్తే ఇది వాడాలి. అగైన్ VQT ఇచ్చాడు, ఇది వాడాలి. సో కాబట్టి ఈ సిచ్యువేషన్ బట్టి మనం ఫార్ములాని యూజ్ చేసుకునేటట్టు ఉండాలి. ఓకేనా? అర్థమైందా? మనకి ఎంత ఫార్ములాస్ ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు చదివి ఆ ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలన్నప్పుడు దానికి సంబంధించిన ఫార్ములాస్ మన మైండ్ స్ట్రైక్ అయితే మనకు ఆటోమేటిక్గా 1 మార్క్ వచ్చినట్టే. ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీటర్ బ్రిడ్జ్ మీద ఇచ్చాడు, చూద్దాం అది ఎలా ఉందో. In a meter bridge, 2 gaps in the metallic strips are connected by 3 ohms and 9 ohms resistors. What should be the value of shunt that needs to be added to 9 ohms resistor to shift balancing the point by 25 centimeters? ఓకే, ఒక మీటర్ బ్రిడ్జ్ ఉందంట. ఫస్ట్ డయాగ్రామ్ గీస్తే మీకు ఐడియా వస్తుంది. ఒక మీటర్ బ్రిడ్జ్ ఉంది. ఆ మీటర్ బ్రిడ్జ్లో కాపర్ స్ట్రిప్స్ ఇలా ఉంటాయి. ఈ కాపర్ స్ట్రిప్స్ వల్ల ఏమవుతుందంటే 2 గ్యాప్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక వైర్ ఉంటుంది, 1 మీటర్ లెంత్ వైర్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే 3 ohms. ఫస్ట్ దాంట్లో ఎంత ఇచ్చారట? 3 ohms రెసిస్టర్ ఇచ్చారట. సెకండ్ దాంట్లో ఏమో 9 ohms. క్లియర్? ఫస్ట్ ఎంత? దిస్ ఈస్ 3 ohms and this is 9 ohms. In a meter bridge, 2 gaps in the metallic strips are connected, 3 ohms. This is the first gap G1, దాంట్లో 3 ohms ఇచ్చాం. అండ్ నెక్స్ట్ గ్యాప్ G2 అంటేనే దాంట్లో 9 ohms ఇచ్చా. వాట్ షుడ్ ద వాల్యూ ఆఫ్ షంట్ దట్ నీడ్స్ టు బీ యాడెడ్ టు 9 ohms రెసిస్టర్ టు షిఫ్ట్ బ్యాలెన్సింగ్ పాయింట్ బై 25 centimeters? సో మనకి బ్యాలెన్సింగ్ పాయింట్ ఇవి రెండు ఉన్నప్పుడు ఒక బ్యాలెన్సింగ్ పాయింట్ వస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ పాయింట్ వాల్యూ కన్నా ఇంకా 25 centimeters పెంచాలి అంటే ఇక్కడ దీనికి మనం ఎంత యాడ్ చేయాలి? 9 ohmsకి మనం ఎంత యాడ్ చేయాలి అంటే ఎంత రెసిస్టెన్స్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. సో మీటర్ బ్రిడ్జ్ ఉంది. మీటర్ బ్రిడ్జ్ 2 గ్యాప్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 3 ohm ఇచ్చాం, ఇంకోటి 9 ohm ఇచ్చాం. ఇవి రెండు ఉన్నప్పుడేమో ఒక బ్యాలెన్సింగ్ లెంత్ వస్తుంది. ఆ లెంత్ వాల్యూ ఇంకా 25 centimeters పెంచాలి అంటే మనకి ఇక్కడ ఎంత రెసిస్టెన్స్ని మనం యాడ్ చేయాలి అనేది క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్ ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ కాదు, దీని నుంచి అడగబోయేటువంటి 2-3 రకాల ప్రశ్నలకు సమాధానం ఇది. మీరు సింపుల్ ఒకటే ప్రాబ్లం కదా అని అనుకోవద్దు.
మనం ఒక ప్రాబ్లం గురించి డీప్గా డిస్కస్ చేస్తున్నామంటే యాక్చువల్గా ప్రతి బిట్ కూడా మినిమం ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే అర్థం ఏంటి, అది కాన్సెప్ట్ వైస్గా మనకి రిమైనింగ్ బిట్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుందని, ఎలా వచ్చింది, ఏం చేసాం అన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కానీ మన ఎగ్జామ్లో అంత స్లో చేస్తామా, ఫాస్ట్ చేసుకుని వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏదైతే సొల్యూషన్ ఇస్తున్నానో ఆ సొల్యూషన్ అనేది ఇంకా ఈ టాపిక్ నుంచి రాబోయేటువంటి 3-4 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్స్. ఓకేనా? జాగ్రత్త వినండి. ఇప్పుడు ఫస్ట్ మనకి 3 ohms, ఇంకోటి 9 ohms ఉంది. ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడ మిడిల్లో నుంచి ఇలా జాకీ ఇస్తాము, ఆ జాకీని మూవ్ చేసుకుంటూ వెళ్తాము, అవంతా డిస్క్రిప్షన్ వేరే ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మీటర్ బ్రిడ్జ్, దట్ ఈస్ ద విడ్సన్ బ్రిడ్జ్, PYQ = R/S. సో అయితే ఇక్కడ మనము ఫస్ట్ 3 ohms 9 ohms ఇచ్చినప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అంటున్నా వైర్ని, ఇది బి అంటున్నా. ఇప్పుడు ఏ నుంచి సి అనే పాయింట్ దగ్గర బ్యాలెన్సింగ్ పాయింట్ వచ్చింది. ఏ నుంచి జాకీని మనం ఏ నుంచి బీకి మూవ్ చేస్తుంటే సి అనే పాయింట్ దగ్గర బ్యాలెన్సింగ్ పాయింట్ వచ్చింది. బ్యాలెన్సింగ్ పాయింట్ అంటే ఏంటి, ఇక్కడ గాల్వనోమీటర్ ఉంటుంది, ఆ గాల్వనోమీటర్లో రీడింగ్ అనేది 0 చూపిస్తుంది, దాన్ని మనం బ్యాలెన్సింగ్ పాయింట్ అంటాం. సో ఇక్కడ ఏ నుంచి సి కొలుతున్నప్పుడు ఇక్కడ లెంత్ ఎంత, ఎల్. సో ఇది మొత్తం ఏబి ఎంత ఉంటుంది, 100 ఉంటుంది. అప్పుడు సిబి వాల్యూ ఏమవుతుంది, 100 - L అవుతుంది. క్లియర్? ఇక్కడ నుంచి ఇక్కడ ఎల్ అంటున్నాం, ఏ నుంచి బి 100 అంటున్నా, ఏసి అనేది ఎల్ అయినప్పుడు సిబి ఏమవుతుంది, 100 - L అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనము విడ్సన్ బ్రిడ్జ్ ప్రకారం ఏం రాస్తామంటే, ఇక్కడ నథింగ్ బట్ హియర్ దీన్ని పి అంటున్నాను, దీన్ని క్యూ అంటున్నాను, ఆ రెసిస్టెన్స్ని. సో P/L is equals to Q/100 - L. This is the formula here. P/L is equals to Q/100 - L. Clear? సో ఆల్రెడీ మనం ఇక్కడ ఇప్పుడు L వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. P వాల్యూ ఎంత ఇచ్చాడు, 3/L is equals to Q వాల్యూ ఎంత, 9. 9/100 - L. Then what you get here, 3 × 100 - L is equals to 9L. సో మల్టిప్లై చేయండి, 3 × 100 means 300 - 3 is equals to 3L is equals to 9L. Then what you get, 300 is equals to 9L plus 3L, sorry, 9L plus 3L. Then what you get, 300 is equals to what you get, 12L. So now what rate, L is equals to what you get, 300/12. Clear? Then what you get, 12 2s are 24, again 6 is there, 12 5s are, then L value is 25 centimeters. సో ఇది ఇంతవరకు ఒక ప్రాబ్లం. ఏంటి, మనం పి ఇచ్చాము, క్యూ ఇచ్చాము, ఇచ్చినప్పుడు ఫైండ్ ద బ్యాలెన్సింగ్ పాయింట్ అని అన్నప్పుడు ఇంతవరకు చేసి వదిలిపెట్టాలి. ఇది ఒక రకమైన ప్రాబ్లం. ఓకేనా? కానీ ఇప్పుడు మనం ఇచ్చిన ప్రాబ్లం ఏంది, ఈ బ్యాలెన్సింగ్ పాయింట్ వాల్యూ ఇంకా పెంచుతున్నాం. ఎంత పెంచాలి, 25 centimeters పెంచాలి అంటే అప్పుడు టోటల్ ఏమవుతుంది, మనకి లెంత్ వచ్చేసి 25 + 25. ఆల్రెడీ ఎంత వచ్చింది, 25 వచ్చింది. సో అయితే ఇక్కడ మనము క్యూ ఉంది, ఆ క్యూకి ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇంకో రెసిస్టెన్స్ని యాడ్ చేస్తున్నా, దాన్ని మనం షంట్ అంటున్నాం, ఎస్. క్లియర్? సో ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత వచ్చింది, 25 centimeters వచ్చింది. ఇప్పుడు ఇంకో పెట్టు, ఏంటి ఆ పెట్టు అంటే, మనకి ఎస్ని యాడ్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. వాడే ఇచ్చాడు కదా, 25 centimeters ఇచ్చాడు. సో కాబట్టి ఆఫ్టర్ యాడింగ్ ఎస్ వాట్ యు గెట్, 25 + 25 దట్ ఈస్ 50 centimeters. ఎంత వచ్చింది, 50 centimeters వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం యాడ్ చేసినటువంటి ఎస్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. యాడ్ చేసినటువంటి ఎస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈస్ ద యాక్చువల్ వన్. సో మనకి ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడానికి చెప్పింది ఇదంతా కాన్సెప్ట్. ఇక్కడ మనకి డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ వస్తున్నారు చూడండి, 3 ohms ఉంది, ఇక్కడ 9 ohms ఉన్నాయి, S ohms ఉన్నాయి. ఉన్నప్పుడు ఆల్రెడీ మళ్ళీ బ్యాలెన్స్ అయింది. బ్యాలెన్స్ అయినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి కీ పాయింట్, ఎప్పుడైతే మీటర్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుందో, బ్యాలెన్స్ అయినప్పుడు మనకి G1లో ఉన్న రెసిస్టెన్స్ అనేది G2లో ఉన్న రెసిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది. సో అదే ఇక్కడ రాయబోతున్నాను. At the balancing condition, resistance in the first gap G1 is equals to resistance in the gap G2.
Clear? So resistance in the first gap, what it is? 3 ohms. Next one it is what? S and 9. So ikkada P is equals to S and 9. How they are? They are in parallel. That's why here what, right? 1 by S plus 1 by 9. So కావాలంటే ఆ వాల్యూ సపరేట్గా కొనుక్కుందాం. 1 by R is equals to 1 by S plus 1 by 9. అప్పుడు ఏమవుతుంది? R is equals what? 9 into S by 9 plus S అవుతుంది. సో కాబట్టి అదే ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ గ్యాప్ ఎంత ఉంది? 3 is equals to 9S by 9 plus S. క్లియర్? సో దాన్ని చేయండి, కాస్ట్ మల్టిప్లికేషన్ చేయండి. 3 into 9 plus S is equals to 9S. So 3 into 9 means what? 27. 27 plus 3 into S, 3S is equals to 9S. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాను? ఈ 3S అటు తీసుకొస్తున్నప్పుడు ఏమవుతుంది? 27 is equals to 9S minus 3S. Then 27 is equals to what? 9 minus 3, 6S. Then S is equals to what? 27 by 6. So what we get? 6 4s are 24 and 3S 4.5. S is equals to 4.5 ohms. సో కాబట్టి మనం ఇక్కడ ఎంత యాడ్ చేసాము? 4.5 ohmsని యాడ్ చేసాము. దట్ ఈస్ ద షంట్ హియర్, దట్ ఈస్ వాల్యూస్ హియర్ సి, ఆప్షన్ ఇస్ సి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఎలక్ట్రిక్ డెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ రెసిస్టివిటీ, వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మీద ఫార్ములా తోటి ఒక ప్రాబ్లం ఒకటి ఇచ్చాడు. చూద్దాం అదేంటో. ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్, ఏ కండక్టర్ ఆఫ్ లెంత్ 100 centimeters and area of cross section 1 millimeter square carries a current of 5 amperes if the resistivity of material of the conductor is 3.0 into 10 power of minus 8 ohm meter, then the electric field across the conductor is. వాడు ఏమన్నాడు చూడండి, ఒక కండక్టర్ ఇచ్చాడు. క్లియర్? లెంత్ ఎంత ఇచ్చాడు? 100 centimeter ఇచ్చాడు. దాని ఏరియా ఎంత ఇచ్చాడు? 1 millimeter square ఇచ్చాడు. అండ్ దాని నుంచి కరెంట్ ఎంత వెళ్తుందంట? హౌ మచ్ కరెంట్? 5 amperes కరెంట్ వెళుతుంది. 5 amperes కరెంట్ వెళుతున్నప్పుడు దెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్రాస్ ది కండక్టర్. సో ఇది P అండ్ ఇది Q అంటున్నా ఎండ్స్ని. సో ఈ PQల మధ్య ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత అది అడిగింది. క్లియర్? ఒక కండక్టర్ ఉంది, దాని లెంత్ 100 centimeters ఉంది, ఏరియా 1 millimeter square ఉంది, దాని నుంచి 5 amperes కరెంట్ వెళుతున్నప్పుడు ఆ కండక్టర్ యొక్క ఎండ్స్ మధ్య ఉన్నటువంటి మనం అప్లై చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఒక ఫార్ములా చూద్దాం. J is equals to E by rho. J is equals to E by rho. ఇక్కడ J అంటే ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీ. దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే J is equals to I by A, the amount of current in particular area of cross section. J is equals to I by A, the amount of current in the particular area of cross section is called current density. And rho is what? Rho is the రెసిస్టివిటీ. ఒకవేళ మనకి వాడు కండక్టివిటీ ఇచ్చిందనుకో, ఫార్ములా ఇలా రాసుకుంటాం. J is equals to sigma into E. ఎందుకు? రో అంటే రెసిస్టివిటీ, సిగ్మా అంటే కండక్టివిటీ. సిగ్మా ఈజ్ ఈక్వల్స్ వాట్, రైట్? 1 by rho. సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 1 by rho. మనము రెసిస్టివిటీకి ఆపోజిట్ అని ఏమంటాం? కండక్టివిటీ అంటాం. సో కాబట్టి JE by rho అనేది జేకి, రోకి, ఈకి మధ్య ఉన్న సంబంధం. ఒకవేళ కండక్టివిటీ గురించి మాట్లాడితే అప్పుడు J is equals సిగ్మా ఇంటూ E మాట్లాడాలి. ఓకేనా? సో కాబట్టి సిచ్యువేషన్ బట్టి మనం ప్రాబ్లం బట్టి ఫార్ములా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం వాడేది మాత్రం J is equals to E by lambda అంటున్నాం. సో కాబట్టి దీని నుంచి మనం ఏం రాయాలో చూద్దాం. J is equals to here, from that E is equals to what, right? J into rho. Then just now only told you what it is. J means what? I by A into rho.
I by A into rho. Now substitute E is equals to I value ఏమి ఇచ్చాడు, ఎంత కరెంట్ ఇచ్చినాడు, 5 amperes ఇచ్చాడు. అండ్ ఏ వాల్యూ ఎంత, ఏరియా ఎంత ఇచ్చాడు, ఏ ఈస్ ఈక్వల్స్ టు 1 millimeter square. That is what 1 into 10 power of minus 3 square. Then what you get, 1 into 10 power of minus 6. So ఏ వాల్యూ అంతా 1 into 10 power of minus 6 into రో వాల్యూ ఎంత ఇచ్చేవాడు, 3 into 10 power of minus 8. 3 into 10 power of minus 8. Clear? So then E is equals to what, right? 5 into 3 into 10 power of minus 8. 10 power of minus 6 పైకి వస్తే ఏమవుతుంది, 10 power of 6 అవుతుంది. అప్పుడు వాల్యూ ఏమొస్తుంది, E is equals to 15 into 10 power of minus 2. E is equals to 15 into 10 power of minus 2. సో అంటే మనము అంటే ఏం రాసుకోవచ్చు, E is equals to 15/100 రాసుకోవచ్చు. 15/100 రాసుకోవచ్చు. అప్పుడు మనకి ఏమవుతుంది, 0.15. సో అదే ఆన్సర్, 0.15 వోల్ట్ ఫర్ మీటర్. సో ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్. చాలా కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ అన్నీ కూడా 1.15లో ఇచ్చాడు. జాగ్రత్త, మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. మనకు వచ్చింది 0.15. ఓకేనా, ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ద నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్ట్ బిట్ బట్ చిన్న కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది ఆప్షన్స్లో. బట్ చూద్దాం, మనకి ఆ క్వశ్చన్ విడ్త్ అండ్ బిడ్త్ ఇచ్చాడు. చూద్దాం ఆ క్వశ్చన్ చూడండి ఒకసారి. If the width and bridge with 4 resistors R1, R2 and R3, R4 is balanced, then the correct expression is, if the width and bridge with 4 resistors R1, R2 and R3, R4 is balanced, then the correct expression is. ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఇది ఒక width and bridge. దాంట్లో మనకి 4 రెసిస్టర్స్ ఉన్నాయట, R1, R2, R4, R3 ఇచ్చినప్పుడు విడ్త్ అండ్ బిడ్త్ అనేది బ్యాలెన్స్ అయింది అన్నాడు. విడ్త్ అండ్ బిడ్త్ ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, ద అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇన్ ద గాలోమీటర్ ఈస్ 0. సో అయినప్పుడు మనకి కండిషన్ ఏమిటి అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. R2/R1 ఈజ్ ఈక్వల్స్ టు R4/R3, R2/R3 ఈజ్ ఈక్వల్స్ టు R1/R4, అండ్ C ఈజ్ ఈక్వల్స్ టు R1, R2 ఈజ్ ఈక్వల్స్ టు R3, R4, అండ్ D ఈజ్ ద R1 plus R2 ఈజ్ ఈక్వల్స్ టు R3 plus R4. అసలు ఇచ్చిన ఆప్షన్స్లో డి అనేది మనకు సంబంధమే లేదు, కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో ఎందుకంటే మనకి విషయం బిజ్జులు మనకి బాగా లాంగ్ ఆన్సర్ స్టార్ట్ చేస్తున్నారు, P/Q ఈజ్ ఈక్వల్స్ టు R/S. సో గుర్తుపెట్టుకోండి, విడ్త్ అండ్ బిడ్త్ బ్యాలెన్స్ అయినప్పుడు మనకి ఏవైతే ఆ విడ్త్ అండ్ బిడ్త్ ముందు నుంచినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రెసిస్టర్ యొక్క రేషియో అనేది రైట్ సైడ్ ఉన్నటువంటి రెసిస్టర్ యొక్క రేషియోకి ఈక్వల్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ వన్. సో ఏవైతే మనకి రెసిస్టర్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, ఏంటవి, R2, R1 ఉంది. కాబట్టి R2/R1 ఈజ్ ఈక్వల్స్ టు R4/R3. R4/R3 ఇది బ్యాలెన్సింగ్ కండిషన్. మీరు సింపుల్ ఎలా గుర్తుపెట్టుకుంటారు, గాలోమీటర్ బ్యాలెన్స్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాటి యొక్క రేషియోస్, ఇది మిడ్ పాయింట్ అనుకుందాం, మిడిల్కి లెఫ్ట్ సైడ్ ఉంది, R2, R ఉంది. R2/R1 ఈజ్ ఈక్వల్స్ టు R4/R3. రైట్ సైడ్ ఏమో R4/R3, లెఫ్ట్ సైడ్ ఏమో R2/R1 అని రాసుకోవాలి. సో ఇది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. దీనినే వాడు ఇంకోలా ఇవ్వచ్చు, ఎలా చూడండి, R2/R4 ఈ 4 తీసుకొస్తున్నాడు, అప్పుడు ఏమవుతుంది, R4 అవుతుంది. R2/R4 ఈజ్ ఈక్వల్స్ టు ఆ R1ని తీసుకెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఏమవుతుంది, R4 వచ్చేసింది కదా, ఏమవుతున్నప్పుడు R1/R3 అవుతుంది. R1/R3. సో అంటే మనకి సింపుల్గా ఏవైతే R2/R1 ఈజ్ ఈక్వల్స్ టు R4/R3 ఉంది కదా, దాన్ని మనం ఇలా కూడా వాడు ఇవ్వచ్చు ఒక్కోసారి. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఓకే. కానీ దాన్ని మనం వాడు ఇలా ఇచ్చినా కానీ మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. లేదా అదే ఆప్షన్ని ఇలా ఇస్తున్నాడు చూడండి, డైరెక్ట్ ఈ ఆప్షన్స్ ఇవ్వకుండా ఇలా ఇచ్చాడు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమవుతుంది, R2/R3 ఈజ్ ఈక్వల్స్ టు R1/R4. సో ఈ ఆప్షన్ ఇచ్చినా కానీ ఇది ఇవ్వకుండా ఈ ఆప్షన్ ఇచ్చినా మనం తెలుసుకోవాలి. సో అరే ఎప్పుడు కూడా P/Q R/S రూపంలో ఉంటుంది, ఇలా ఉండదు కదా అని అనుకోవద్దు. క్లియర్, ఇదైనా ఇవ్వచ్చు నెక్స్ట్, లేదా ఇది అయినా ఇవ్వచ్చు. ఏమవుతుంది, R2/R3 ఈజ్ ఈక్వల్స్ టు R1/R4, ఇదైనా ఇవ్వచ్చు. సో కాబట్టి ఈ విడ్త్ అండ్ బిడ్త్ ఇచ్చినప్పుడు
ఈ 4 ఫార్ములాల్లో ఏ ఫార్ములా ఉన్నా అదే కరెక్ట్ ఆన్సర్. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చిన వాటిలో ఏ అనేది మనం డైరెక్ట్గా బై లక్కీ చాలా ఈజీ ఇచ్చాడు. అప్పుడు R2/R1 ఈజ్ ఈక్వల్స్ టు R4/R3 డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్. దిస్ ఈజ్ ద అనదర్ మోడల్. A cylindrical wire P has resistance 10 ohms. A second wire Q has length and diameter of that of P. If the material of the both wires is same, then the resistance of the wire Q is. Options: 10 ohms, 20 ohms, 5 ohms and 5/2 ohms. That is given in the question number. Question it is 10th September 2020 shift to exam. What ఏమన్నాడంటే చూడండి జాగ్రత్తగా. ఒక సిలిండ్రికల్ వైర్ ఉందట. సో దిస్ ఈజ్ ద వన్ సిలిండ్రికల్ వైర్. క్లియర్? ఆ వైరు యొక్క రెసిస్టెన్స్ ఎంతట? దీని ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమన్నంటే దీన్ని P అన్నాడు. దీని రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 10 ohms ఇచ్చాడు. క్లియర్? నెక్స్ట్ ఇంకొక సిలిండ్రికల్ వైర్ ఉందట. దాన్ని Q అంటున్నాడు. ఈ Q మెటీరియల్ యొక్క ఏమన్నా అంటే వాడు హ్యాస్ లెంత్ అండ్ డయామీటర్. దీని యొక్క లెంత్, దీని యొక్క డయామీటరు దీనికన్నా హాఫ్ ఉంటాయట. ఓకేనా? సెకండ్ దానికన్నా తక్కువ. హాఫ్ అంటే L/2. ఇది L అనుకున్నామండి, L/2 అవుతుంది. D అయితే D/2 అవుతుంది. ఓకేనా? సో అది అడిచిన క్వశ్చన్ అయినప్పుడు దీని రెసిస్టెన్స్ ఆఫ్ ది Q ఈజ్ వాట్? ఒకదాని రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఇంకో దాని రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. వాడికి మనకి ఇచ్చిన క్లూస్ ఏంటంటే లెంత్, ఏరియా వాల్యూ ఇచ్చాడు. ఈ రెండు కంపేర్ చేశాడు. సో మరి రెసిస్టెన్సు, లెంత్, ఏరియా, లేకపోతే డయామీటర్ ఏరియా కదా. సో ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధమైన ఫార్ములా ఉందో మనం వెతుక్కోవాలి కదా. సో మనకి ఆల్రెడీ ఉంది కదా, R ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ L/A. R ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ L/A. సో ఇది ఫార్ములా. అర్థమవుతుందా? R ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ L/A. అండ్ మళ్ళీ వాడు ఏమన్నాడు? దే ఆర్ మేడప్ ఆఫ్ ఇఫ్ ద మెటీరియల్ ఆఫ్ బోత్ ద వైర్స్ ఈస్ both the wires is same. అంటే ఏంటి? రెండు కూడా ఒకదానితో ఒక రకమైనటువంటి మెటీరియల్తో తయారు చేశారు. Pని ఏ మెటీరియల్తో తయారు చేశారో Qని కూడా అదే మెటీరియల్తో తయారు చేశారు. సో అలాంటప్పుడు రెండింటికి ఏముంటుందంటే ఒకే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి, లేదా రెసిస్టివిటీ ఉంటుంది. అప్పుడు ఏం రాయొచ్చు మనం? R ఈజ్ ప్రపోర్షనల్ టు L/A అని రాయొచ్చు. R ఈజ్ ప్రపోర్షనల్ టు L/A. సో వాడు ఏమి ఇచ్చాడంటే మనకి డయామీటర్ ఇచ్చాడు, D ఇచ్చాడు. D అంటే డయామీటర్. దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ యూ రైట్ సింప్లీ 2R. D ఈజ్ ఈక్వల్స్ టు 2R. అప్పుడు R అంటే ఏమవుతుంది? D/2 అవుతుంది కదా. R ఈజ్ ఈక్వల్స్ టు D/2. R ఈజ్ ఈక్వల్స్ టు D/2 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను R ఈజ్ ప్రపోర్షనల్ టు L/A తీసుకున్నాను. అప్పుడు మనం ఏం రాస్తాం? R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2 అని రాస్తున్నాం. L1/L2 ఇంటూ ఏమవుతుంది? ఇక్కడ ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి వాట్ రైట్? A2/A1. దిస్ ఇస్ ద ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూజ్. అయితే వాడు మనకి ఇంకో క్లూ ఇచ్చాడు. ఏంటి ఆ క్లూ? ఆ రెండు వైర్లు కూడా ఎలా ఉన్నాయంట? సిలిండ్రికల్ వైర్స్ ఉన్నాయట. సిలిండ్రికల్ వైర్స్. అప్పుడు సింపుల్గా ఏ ఈజ్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు అంటే πr² రాయొచ్చు. ఏ ఈజ్ వాట్? πr² రాయొచ్చు. అప్పుడు ఫార్ములా ఎలా మారుతుంది? R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2 ఇంటూ πr2² π క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది? R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2 ఇంటూ R2²/R1². క్లియర్? సో ఈ ఫార్ములాలో మనం ఇప్పుడు లెంత్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏమన్నాం? డయామీటర్ ఇచ్చాడు. ఫస్ట్ P యొక్క డయామీటర్ ఎంత అన్నాం? D అంటున్నాం. అప్పుడు R ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? D/2 అవుతుంది. R ఈజ్ ఈక్వల్స్ టు D/2 అవుతుంది. సో కాబట్టి మొదటి వైర్ P కాబట్టి దాని యొక్క రెసిస్టెన్స్ రేడియస్ ఏమవుతుంది? D/2 అవుతుంది. నెక్స్ట్ వాడు ఏమన్నాడు? రెండవ దాని యొక్క వైర్ యొక్క రేడియస్ ఏమవుతుంది? ఫస్ట్ దాని రేడియస్లో సగం ఉంటుందన్నాడు. అంటే ఏమవుతుంది? D/2/2 దట్ ఈస్ ఈక్వల్స్ వాట్? D/4.
R2 is d by 4, R1 is d by 2 అండ్ R2 is d by 4 అవుతాయి. క్లియర్. అట్లనే వాడు ఇంకోటి ఏమన్నాడు, ఫస్ట్ దాని లెంత్ ఏమో L1 ఈజ్ ఈక్వల్స్ టు L అన్నాడు, సెకండ్ దాని లెంత్ ఏమో అన్నాడు దట్ ఈస్ వాట్ L by 2, మొదటి దాని లెంత్లో ఆఫ్ ఉంటుందన్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఆ వాల్యూస్ అన్నీ కూడా దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు R1 by R2 ఈజ్ ఈక్వల్స్ టు L1 వాల్యూ అంటే ఏమన్నాను L అంటున్నాను, L2 వాల్యూ ఏమవుతుంది L by 2 అవుతుంది, L by 2 ఇంటూ నెక్స్ట్ R2 వాల్యూ ఏమవుతుందమ్మా S d by 4 హోల్ స్క్వేర్ బై R1 వాల్యూ ఏమవుతుంది d by 2 హోల్ స్క్వేర్. దెన్ వాట్ యు గెట్ హియర్ R1 by R2 is equals to nothing but here we will get to LL cancel, what you get 2 into d square by 4 square into 2 square by d square will write. Then R1 by R2 is equals to 2 into d square cancel, again what you get here 2 square is what 4 by 4 into 4 cancel, then what you get here R1 by R2 is equals to we'll get 2 by 4, then R1 by R2 is equals to 2 by 4 means that is equals to what 1 by 2, then R1 by R2 is equals to 1 by 2, then R2 is equals to 2R1, R2 is equals to 2R1. R1 వాల్యూ ఎంత ఇచ్చిన ఆల్రెడీ వాడు ఎంత ఇచ్చినాడు చూడండి ఒకసారి, రెసిస్టెన్స్ ఆఫ్ పీ వైర్ ఎంత 10 ohms, కాబట్టి R2 is equals to 2 into 10 ohms, then R2 is equals to what 20 ohms, R2 is the 20 ohms. సెకండ్ వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత 20 ohms. సో కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్లో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఆల్సో ఇంపార్టెంట్ మోడల్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఎలా ఇచ్చాడు చూడండి ఒకసారి, ఫైండ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఇచ్చిండు, దాంట్లో కరెంట్ ఎంత కనుక్కోమండు, ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఆప్షన్స్ ఏమున్నాయి 0.01 ఆంపియర్, 0.02 ఆంపియర్, 0.03 ఆంపియర్, 0.04 ఆంపియర్స్. ఓకేనా. సో ఇక్కడ ఇలా ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత మనకి ఇప్పుడు కరెంట్ వాల్యూ అనుకోవాలి. కరెంట్ వాల్యూ అనుకోవాలంటే మనం ముందుగా ఎలా అనుకోవాలి, ఇక్కడ బ్యాటరీస్ 2 ఉన్నాయి, ప్లస్ మైనస్ ఉన్నాయి. సో మన కరెంట్ అనుకోవాలంటే ఏంటి, V ఈజ్ ఈక్వల్స్ టు IR, I అంటే ఏంటి V by R, we have to use this formula, I is equals to V by R. ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఎంత పొటెన్షియల్ ఉంది, ఈ సర్క్యూట్లో మొత్తం రెసిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కోవాలి. సో దానికోసం ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ సర్క్యూట్లో ఫస్ట్ పార్ట్ తీసుకుంటున్నాం. ఈ ఫస్ట్ పార్ట్లో 2 రెసిస్టర్స్ ఉన్నాయి, దీన్ని R1 అంటున్నా, దీన్ని R2 అంటున్నా. వీటి కలిపే వచ్చే వాల్యూని నేను ఏమంటున్నా అంటే కంబైన్డ్ దాన్ని R3 అంటున్నా. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉంది, ఇక్కడ దీన్ని R4 అంటున్నా, దీన్ని R5 అంటున్నా. క్లియర్. ఇదేమో ఇవి 2 ప్యారల్గా ఉన్నాయి, ఇవి 2 ఏమో సిరీస్లో ఉన్నాయి. అంటే మళ్ళీ మనకి ఇది తెలిసి ఉండాలి, సిరీస్ కాంబినేషన్ ఏంటి, R effective is equals to R1 plus R2 plus R3 and parallel combination is what 1 by R is equals to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. సో ఈ 3 ఫార్ములాస్ తెలిసి ఉంటే మనం ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇవి 2 తీసుకుంటున్నా, ఇవి 2 ఎలా ఉన్నాయి ప్యారల్గా ఉన్నాయి. సో కాబట్టి 1 by దీన్ని R3 అంటున్నా, 1 by R3 ఈజ్ ఈక్వల్స్ టు 1 by R1 ప్లస్ 1 by R2 అంటే ఏమవుతుంది R2 ప్లస్ R1 by R1 R2. డైరెక్ట్ మనం ఈ ఫార్ములాని చేసుకుని సరిపోతుంది. R3 ఈజ్ ఈక్వల్స్ వాట్ R1 R2 by R1 ప్లస్ R2. ఈ ఫార్ములా మనం డైరెక్ట్ యూజ్ చేసుకోవాలి. సో ఈ R3 వాల్యూ ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ అగైన్ R1 అంటే 100, R2 అంటే 100 by 100 ప్లస్ 100 అంటే ఏమొస్తుంది 100 into 100 by 200. క్లియర్. సో ఇవి 2 కట్టు, దీని ఏమవుతుంది R3 ఈజ్ ఈక్వల్స్ టు 100 by 2 అంటే ఎంత వస్తుంది 50 వస్తుంది. సో కాబట్టి R3 ఈజ్ ఈక్వల్స్ టు 50 ohms. అంటే ఈ రెండింటి కాంబినేషన్ మనం R3 అనుకున్నాం, ఆ కాంబినేషన్లో వచ్చిన వాల్యూ ఎంత 50 ohms. క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి 2 ఎలా ఉన్నాయి సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. సో కాబట్టి
R5 అంటుందని, R5 ఈజ్ ఈక్వల్స్ టు R అనుకుందాం, R6 అనుకుందాం, ఇది R4 అంటే ఇది R5 అంటున్నా, అప్పుడు ఏమవుతుంది 100 ప్లస్ 100 దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 200 ohms. సో R6 ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా. సో దిస్ ఈజ్ R3 అండ్ దిస్ ఈజ్ R6. ఇదేమో ఫస్ట్ ప్యారలల్ ఉన్నాయి, ఇదేమో ఫస్ట్ సిరీస్లో ఉన్నాయి. ఇవి రెండు కూడా లాస్ట్కి ఏమవుతాయంటే దే ఆర్ ఇన్ అగైన్ దే ఆర్ ఇన్ సిరీస్. అంటే ఈ 50 ohms ఈ 200 ohms కూడా రెండు సిరీస్లో ఉంటాయి ఫైనల్గా. అప్పుడు మనకి ఏం రాస్తామంటే R ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నాం R3 ప్లస్ R6 ఈ కాంబినేషన్ రాగా వచ్చినవి సిరీస్లో ఉంటాయి. కాబట్టి సిరీస్ కాంబినేషన్లో మనం R3 అంటే ఏం రాసినాం 50 రాస్తున్నా, ఇక్కడ 200 రాస్తున్నా, దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 250 ohms. సో కాబట్టి మనకి టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ వాట్, మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసిన R వాల్యూ ఎంత 250 క్లియరా. తర్వాత వాట్ అబౌట్ వి తీసుకున్నప్పుడు మనకి ఇది 20 volts ఉంది, ఇది 10 volts ఉంది, క్లియర్. ఇవి రెండప్పుడు సిరీస్ కాంబినేషన్లో మనకి ఏం కావాలా, ఒకటే ఒక బ్యాటరీ ఉండాలి. ఏమన్నాం ఇవి రెండు కూడా ఫైనల్గా వచ్చేసరికి సిరీస్లో ఉన్నాయి అంటున్నాం. సిరీస్లో ఉన్నప్పుడు మనకి ఒకటే బ్యాటరీ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నెట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు విల్ రైట్ 20 - 10 దట్ ఈస్ 10 volts. సో ఇది 10 ఇది 20 ఇది 10 కదా, మనకి నెట్ వోల్టేజ్ తీసుకుంటాం 20 - 10, సో అంటే 10 volts. సో ఇప్పుడు ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. I is equals to V/Rలో V వాల్యూ వచ్చేసి I is equals to V/Rలో మనకి V వాల్యూ ఎంత అంటున్నాం దట్ ఈస్ వాట్ 10/250. R వాల్యూ ఎంత 250, 0 0 క్యాన్సిల్, దెన్ వాట్ వి గెట్ 1/25. సో 1/25 that is equals what 25 1, so 0 again 0, so 25 4s are 100, that is equals what I is equals to 0.04 amperes. I is the 0.04 amperes. That's why among the 4 options D option is the right one. See the next question. ఈ వీడియో అనేది ఈ ప్రాబ్లం అనేది మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ అనే టాపిక్ మీద ఇచ్చాడు. సో కాబట్టి డ్రిఫ్ట్ వెలాసిటీ కరెంట్ మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపేటువంటి ఒక ఫార్ములా ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి ప్రాబ్లం ఏంటో. ఏ కండక్టింగ్ వైర్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా 1 centimeter square, ఏరియా ఎంత ఉందంట 1 centimeter square, హ్యాస్ 3 × 10⁻23 ఛార్జ్ క్యారియర్స్. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయట 3 × 10⁻23 ఉన్నాయట per meter cube. If wire carries a current of 24 milliamps, then drift velocity of carrier is. సో ఆప్షన్ ఇచ్చాడు, ఇది 11th September ఇచ్చినటువంటి క్వశ్చన్. మన ఫార్ములా ఏంటంటే I is equals to VDNEA. సో ఇక్కడ I అంటే కరెంట్, V అంటే drift velocity, N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అండ్ E is the charge of one electron. I is equals to VDNEA. VD is the drift velocity, N is the number of electrons, E is the charge of electron, and A is the area. So మనకు కావాల్సింది we want to find out the drift velocity. Then VD is equals to what, right? I/NEA. This is the formula we are going to use. VD is equals to I/NEA. So I value ఇచ్చిండు, I value ఎంత ఇచ్చిండు చూడు ఒకసారి. I is equals to what 24 milliamperes. That means 24 × 10⁻³ amperes. And next N ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ క్యారియర్స్ అన్నాడు, అండ్ అవి 3 × 10⁻23 అన్నాడు. అండ్ వాట్ ఈస్ ఈ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1.6 × 10⁻19 coulombs. ఎలక్ట్రాన్ ఛార్జ్ వాల్యూ వాడు ఇవ్వడు, మనం గుర్తుపెట్టుకోవాలి. G వాల్యూ 9.8 m/s ఎంత ఫిక్స్ అయిపోతామో ఎలక్ట్రాన్ ఛార్జ్ మనం అలా ఫిక్స్ అయిపోవాలి వాల్యూ. సో కాబట్టి VD is equals to, then substitute here, VD is equals to I/NEA. I వాల్యూ ఎంత ఉంది 24 × 10⁻³ by N is what 3 × 10⁻23 into 1.6 × 10⁻19 into A value is what? A value
he was given 1 centimeter square. A value is 1 centimeter square. That means what? 1 into 10 power of minus 2 whole square meter square. That means what? 1 into 10 power of minus 4 meter square. A value enta 1 into 10 power of minus 4. So then VD is equals to 24 into 10 power of minus 3 by ముందు వీటి లెక్క సెట్ చేద్దాం. 10 powers 3 into 1.6 3 into 1.6 into వరుసగా రాయండిగా 10 power of 23 10 power of minus 19 and 10 power of minus 4. క్లియర్. 10 power of minus 19 minus 4 minus 23. అదే ఇక్కడ ఏముంది 23 ఉంది. సో 23 minus 23 క్యాన్సిల్. Got it. 10 power of minus 9 into 10 power of 19 into minus 4 అంటున్నా. 10 power of minus 23 ఉంది. ఆల్రెడీ 10 power of 23 ఉంది. బేసెస్ ఈక్వల్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయొచ్చు? 23 minus 23 వాట్ వి గెట్ 10 power of 0 కదా. సో కాబట్టి ఇది మొత్తం కూడా 0 అయిపోతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది? VD ఈజ్ ఈక్వల్స్ టు 24 into 10 power of minus 3 by 3 into 1.6 into 10 power of 1.6 అంతే. So 3 1s are 3 8s are. Then what do you get? VD is equals to 8 into 10 power of minus 3 by 16. దీని 10 power of minus 1 రాస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? VD is equals to 8 1s are 8 2s are. Then 1 by 2 into 10 power of minus 3 into 10. Then what do you get? 0.5 into 10 power of minus 2. 0.5 into 10 power of minus 2. సో ఇక్కడ దీన్ని రాసుకోవచ్చు. VD ఈజ్ ఈక్వల్స్ టు దీన్నే మనం 5 into 10 power of minus 3 రాసుకోవచ్చు. VD ఈజ్ ద 5 into 10 power of minus 3 రాసుకోవచ్చు. అప్పుడు 0.5 into 10 power of minus 2 రాస్తున్నామా. ఆల్రెడీ దీన్ని రాసుకోవచ్చు. 5/10 రాసుకోవచ్చు కదా. 5/10 అంటే 10 పైకి వస్తే ఏమవుతుంది? 10 power of minus 1 అవుతుంది. ఇంటూ ఆల్రెడీ minus 2 ఉంది. -1 -2 -3 కాబట్టి so 5 into 10 power of minus 3 is the right answer. This is the very important and difficult to understand, but once you can understand this one, you can do any problem. Okay na? So ఒక సర్క్యూట్ ఇచ్చి ఆ సర్క్యూట్లో మన కరెంట్ అనుకోమంటాడు. చూద్దాం. The total current supplied to the following circuit by the battery is. ఒక సర్క్యూట్ ఇచ్చాడు. ఆ సర్క్యూట్లో మనకి బ్యాటరీ 6 volts ఉంది. ఆ 6 volts బ్యాటరీని ఎంత కరెంట్ సప్లై చేస్తుంది అన్నాడు. ఇది మనకి 11th September 2020 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూడండి. 4 amperes 2 amperes 1 ampere అండ్ 6 amperes. సో ఫస్ట్ మనకి ఈ డయాగ్రామ్ మనకు అర్థమైందా? ఈ డయాగ్రామ్లో మనం మొత్తం ఫస్ట్ ఏం కనుక్కోవాలా? మనం చెప్పే ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్స్ టు I/R లేదా V ఈజ్ ఈక్వల్స్ టు IR, I ఈజ్ ఈక్వల్స్ టు V/R. సో I అని అనుకోవాలంటే మనకి V వేయాలి. ఆల్రెడీ V ఎంత ఉంది? 6 volts ఉంది. ఇక్కడ మరి R ఈ సర్క్యూట్ మొత్తంలో ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఇలా మార్కింగ్ ఇస్తున్నాను. దీన్ని నేను A అంటున్నాను, ఈ పాయింట్ ఏమో B అన్నాను, ఇదేమో C అంటున్నాను, ఇదేమో D అన్నాను. క్లియర్? ACBD. ఇక్కడ మనకి గమనించారో లేదో, ఏ నుంచి సికి వస్తున్నాం, సి నుంచి బికి వెళ్ళాం, మళ్ళీ బి నుంచి ఏకి వెళ్తున్నాం. అంటే ఏంటి? ఏకి సికి మధ్య 2 ohms ఉంది, సికిను మళ్ళీ ఏకి మధ్య 2 ohms ఉంది. దాన్నే డయాగ్రామ్ని ఇలా రీరైట్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఇదే దాన్ని ఇలా తీసుకొని సింపుల్గా ఇక్కడ పాయింట్ ఏ తీసుకుంటున్నాం. ఏకి ఆపోజిట్లో ఏముంది? సి ఉంది. ఏకి ఆపోజిట్లో సి ఉంది. క్లియర్? ఆ ఏకి సికి మధ్య ఎంత ఉంది? 2 ohms ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి 6 ohms వస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ నేను ఇలా చూపిస్తున్నాను. ఇది 6 ohms. క్లియర్? దిస్ ఇస్ సి. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నా. ఆ పాయింట్ని బి అంటున్నాను. బి నుంచి ఏముంది? 3 ohms ఉన్నాయి. బి నుంచి ఏముంది? సో దాన్ని ఇలా చూపిస్తున్నా 3 ohms. క్లియర్? ఇక్కడ ఇదేమో 6 ohms, ఇది 2 ohms అండ్ దిస్ ఈజ్ నౌ 3 ohms. బి నుంచి స్టార్ట్ అయింది. బి నుంచి స్టార్ట్ ఎక్కడికి వెళ్ళింది? డికి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ 1.5 ఎక్కడ ఉంది? బికి ఆపోజిట్లో ఏముంది? డి ఉంది కదా.
బీకి ఆపోజిట్లో ఏముంది డి ఉంది. క్లియరా? ఏకి ఆపోజిట్లో సి ఉంది కాబట్టి ఏసీ తీసుకున్న మధ్యలో 2 ohms ఉంది. తర్వాత ఏ నుంచి సికి వెళ్తుంది 6 ohms ఉంది. బి నుంచి స్ట్రైట్గా ఏముంది డి ఉంది. బి నుంచి స్ట్రైట్గా ఏముంది డి ఉంది. సో ఇదే కదా ఇలా వస్తున్నా. బీకి డీకి మధ్య ఎంత ఉంది 3 ohms ఉంది. ఎస్ కరెక్ట్. మరి ఇక్కడ ఈ 1.5 దేని మధ్య ఉంది సికి డీకి మధ్య ఉంది. సో కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ ద 1.5. సో అయిపోయిన తర్వాత మనకి ఈ సర్క్యూట్ ఫినిష్ అయిపోయినట్టే. క్లియర్? సో అయినప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఏసీల మధ్య ఉన్నటువంటి ఈ 6 volts 6 ohms అండ్ 2 ohms ఇవి రెండు ప్యారల్గా ఉన్నాయి. తర్వాత వాటి నుంచి వచ్చేటువంటి 1.5 ఏవైతే ఈ రెండు కంబైండ్ ఉందో ఆ కంబైండ్ అనేది దీంతో సిరీస్లో ఉంటుంది. మళ్ళీ ఈ వచ్చే వాల్యూ అనేది దీనికి ప్యారల్గా ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏమన్నాను 6 ohms అండ్ 2 ohms ఆర్ హౌ దీస్ టూ ఆర్ ప్యారలల్. ఈ వచ్చే వాల్యూ ఏమంటున్నాను 1.5కి సిరీస్లో ఉంటుంది. 1.5 ohmsకి సిరీస్లో ఉంటుంది. ఇవి రెండు ప్యారల్గా ఉన్నాయి. ఇది వచ్చేది ఏమవుతుంది దీనికి సిరీస్లో ఉంది. మళ్ళా ఏవైతే ఈ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ఏమవుతుందంటే దట్ ఈస్ ప్యారలల్ టు ది 3 ohms. సో ఈ మొత్తం కలిపి వచ్చే వాల్యూ ఉంటుంది కదా అది ఈ 3 ohmsకి ప్యారల్గా ఉంటుంది. అది కాన్సెప్ట్. సో కాబట్టి ఫస్ట్ ఇప్పుడు నేను 6 అండ్ 2 ohms ఎలా ఉంటే ప్యారల్గా ఉన్నాయి ఉన్నాం కాబట్టి అప్పుడు వాల్యూ ఏమవుతుంది మనకి 6 into 2 by 6 plus 2. 6 into 2 by 6 plus 2 ఎలా వస్తుంది మన ఫార్ములా తెలుసు కదా 1/r is equals to 1/r1 plus 1/r2 will get. Then r is equals to what? r1 r2 by r1 plus r2. Clear? That is what about the parallel combination. కాబట్టి 6 into 2 by 6 plus 2 అంటే ఏమవుతుంది that is 12/8. సో 4 2s are and 4 3s are 3/2. సో కాబట్టి ఈ వాల్యూ ఎంత 3/2. సో 3/2 వాల్యూ ఎంత 3/2 means what nothing but 2 1s are 2 again 1. So then what we have 1.5. So that is what 1.5 ohms. సో ఈ కాంబినేషన్ వాల్యూ ఎంత 1.5. ఆల్రెడీ ఇదేందో సిరీస్లో ఉంది దీంతో సిరీస్లో ఉంది కాబట్టి 1.5 plus 1.5 that is equals what 3 ohms. క్లియర్? సో ఇప్పుడు ఈ కాంబినేషన్ మొత్తం యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత 3 ohms. క్లియర్? సో ఈ 3 ohms అనేది దీనికి ప్యారల్గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి రాస్తున్నాను. సో సింపుల్గా ఇక్కడ ఏమన్నాను 3 ohms parallel to 3 ohms. క్లియర్? సో అప్పుడు ఆల్మోస్ట్ అలా ఏమవుతుందిగా అగైన్ సేమ్ ఫార్ములా 3 into 3 by 3 plus 3 that is what 9/6. సో మనకి r is equals what we'll get 9/6. then what do you get 3 2s are and 3 3s are 3/2. again what do you get 1.5 will get 1.5 we will get. so then again what you do simply here I is equals to v by r కదా ఫార్ములా ఏంటి I is equals to v by r. సో ఇక్కడ v వాల్యూ ఎంత వచ్చింది ఎంత ఇచ్చాడు 6 ohm 6/1.5 that means what 60/15. then I is equals to what 4 amperes. I is equals to 4 amperes. That's why A option is the right one. See the next question. 4 ohms resistors are connected together along the edges of a square. 4 resistors are connected together along the edges of a square. A 12 volts battery with internal resistance of 2 ohms is connected across the pair of diagonally opposite corners of the square. The power dissipated in the circuit is. సో వాడు ఏమంటుందంటే ఫస్ట్ మనం వాడు ఇచ్చిన కాన్సెప్ట్ని ఒక డయాగ్రామ్ లాగా ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడు ఫస్ట్ ఒక స్క్వేర్ అన్నాడు. ఎస్ ఇది ఒక స్క్వేరు. క్లియర్? స్క్వేర్ తీసుకున్నాం. సో ఒక స్క్వేర్ ఇది. వాడు ఏమన్నాడు మనకి ఎన్ని రెసిస్టర్స్ ఇచ్చినట్టాడు 4 రెసిస్టర్స్ ఇచ్చాడు. దే ఆర్ కనెక్టెడ్ టుగెదర్ అలాంగ్ ది ఎడ్జెస్ ఆఫ్ ది స్క్వేర్. సో ఇది ఒక రెసిస్టర్, ఇది 4 ohms, ఇది ఒక రెసిస్టర్, ఇది 4 ohms. అండ్ అంటే ఏంటి 4 sides ఉన్నాయి, 4 రెసిస్టర్స్ ఉన్నాయి అలాంగ్ ద సైడ్స్ అన్నాడు.
క్లియర్. సో కాబట్టి 4 రెసిస్టెన్స్ తీసుకున్నాం, ఈచ్ వన్ ఈజ్ క్యారీయింగ్ రెసిస్టెన్స్ 4 ohms 4 ohms 4 ohms. క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, ఏ 12 volts బ్యాటరీ విత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 ohms ఈజ్ కనెక్టెడ్ ఏ పెయిర్ ఆఫ్ డయాగ్నల్లీ ఆపోజిట్ కార్నర్స్. సో ఇదొక పెయిర్ రెసిస్టెన్స్. సో మధ్యలో మనకి ఒక బ్యాటరీ డయాగ్నల్ వైపు కనెక్ట్ చేశాడు. ఆ బ్యాటరీ యొక్క ఇంటర్ రెసిస్టెన్స్ ఉందంట, ఎంత అంటే అది 2 ohms. సో క్లియర్, ఇది 2 ohms అండ్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎంత ఇచ్చింది, 12 volts బ్యాటరీ. ఇప్పుడు మనం ఏం అనుకోవాలి, పవర్ ఈ సర్క్యూట్లోన ఎలక్ట్రిక్ పవర్ ఎంత కనుక్కోవాలి. క్లియర్, వెరీ సింపుల్. 4 రెసిస్టర్స్ ఉన్నాయి, దిస్ ఈజ్ ద సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. ఫైనల్లీ దెర్ ఈస్ బ్యాటరీ విత్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. అది కథ. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనము ఏం కనుక్కోవాలంటే పవర్ అనుకోవాలి. సో ఇంతకుముందే మీకు ఈ వీడియోలోనే ఒక ఇంతకుముందు ప్రాబ్లం చెప్పిన, ఏంటది, P ఈజ్ ఈక్వల్స్ టు V square by R. P is equals to V square by R. This is the formula for power. P is equals to V square by R. ఆల్రెడీ ఇక్కడ V వాల్యూ ఎంత ఉంది, 12 volts ఉంది. మరి R వాల్యూ ఎంత అంటే ఈ 4 రెసిస్టర్ యొక్క కాంబినేషన్స్ యొక్క మనకి కనుక్కోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని R1 అంటున్నా, ఇది R2 అంటున్నా. క్లియర్. సో ఈ R1 R2 ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. నెక్స్ట్ దీని R3 అంటున్నా, ఇది R4 అంటున్నా. ఇవి రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సో ఇవి సిరీస్లో ఉన్నాయి, ఇవి సిరీస్లో ఉన్నాయి. లాస్ట్కి అవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఎస్, ఇదో కాంబినేషన్ ఇలా ఉంది, ఈ కాంబినేషన్ ఇలా ఉంది, అంటే ఇవి రెండు మళ్ళీ ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. సో కాబట్టి మనకి ఫస్ట్ ఏవైతే సిరీస్లు ఇచ్చాడో వాటి సంగతి చూద్దాం. ఏంటది సిరీస్, ఇక్కడ R1 ప్లస్ R2 వాల్యూ ఎంత, దట్ ఈస్ 4 ohms. 4 plus 4, that is what, 8 ohms. So first combination R1 R2. Next combination ఏంది, R3 plus R4 and then మళ్ళీ again 4 plus 4 8 ohms. సో ఇప్పుడు ఏమన్నాను, ఈ 8 ohms ఎలా ఉంటున్నాయి, మళ్ళీ ప్యారల్గా ఉంటున్నాయి. సో మళ్ళీ ప్యారలల్ రోడ్ ఫార్ములా ఏంటి, అగైన్ సేమ్ థింగ్. దెన్ R effective is equals to what, right, 8 into 8 by 8 plus 8. Same formula. 1 by R effective is equals to 1 by R1 plus 1 by R2. ఈ ఫార్ములా నుంచి రాస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, R effective is equals to 8 into 8 by 16. Then what, right, 8 into 8 by, how can write, 2 into 8. 8 cancel. 8 by 2 and ఎంత, 4 ohms. సో ఆ మొత్తం ఆ స్క్వేర్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏంటంట, 4 ohms. సో అయినప్పుడు ఇప్పుడు మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. P ఈజ్ ఈక్వల్స్ టు V స్క్వేర్, V అంటే ఎంత, 12 square by R. క్లియర్. సో 12 square means what, 12 into 12 we can write, and by 4 ones are 4 3s are. Then P is equals what, 3 into 12 36 watts. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో చిల్డ్రన్, ఈ విధంగా కరెంట్ ఎలక్ట్రిసిటీలో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను వీడియోస్ని కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. నేను వీడియోస్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి అప్లోడ్ చేయాలంటే ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో వాళ్ళు మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎలా, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఒక కామెంట్ ఇవ్వండి వీడియోకి. అదేవిధంగా ఇంక ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. మీరు సజెస్ట్ చేసినందుకు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఎందుకంటే మన వీడియో వల్ల వాళ్ళు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. లైక్, షేర్, కామెంట్ ద వీడియో and subscribe my channel and suggest our channel to the all friends. We will meet in the next video. Bye, take care.